యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రవచన వాక్కుతో మీ దగ్గరకు వచ్చా. మీకు సంతోషమేనా? మీ బంధువు మిత్రులు, మీ తోడ పుట్టిన వాళ్ళు ఎవరైనా దూరంగా ఉంటే, దూర దేశంలో ఉంటే, మిమ్మల్ని విడిచి దూరంగా ఉంటే, వారందరి జీవితంలో ఏదో ఒక శుభవార్త వినబోతున్నారు. ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఒక మహత్తరమైన కార్యం జరిగించబోతున్నాడు. వారు ఉద్యోగరీతిగా ఆత్మీయ జీవితంలో, తర్వాత కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇంకొక ప్రవచన వాక్కు కూడా చెప్తున్నాను. మీ ఇంట్లో కానీ మీకు కానీ ఎవరికైనా వివాహమై సంతానం లేకపోతే ఈ నెలలో కన్సీవ్ కాబోతున్నారు. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసి ఉంటే నేను ప్రవచిస్తున్నాను, మీకు దేవుడు ఉద్యోగంలో విజయం ఇవ్వబోతున్నాడు. జస్ట్ నమ్మండి, మీకు అద్భుతం జరుగుతాయి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14, అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. మీకు అద్భుతం జరిగేదాకా, ఈ ప్రవచనం నెరవేర్చబడేదాకా ఈ 2 వాగ్దానాలు మరలా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఓకేనా? దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు 40 days 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన శోధన గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను. మొదటి శోధన 4 విషయాలు చెప్పాను. రెండవ శోధన 3 విషయాలు చెప్పినట్టు గుర్తుంది. మూడవ శోధన మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8, 9, 10 ఈ 3 వచనాల్లో అక్కడ జరిగిన శోధన, సాతాను తీసుకొచ్చిన శోధన ఏంటంటే, ఇదిగో ఈ లోకరాజ్యం అంతా నాకు ఇవ్వబడి ఉంది, నన్ను ఒక్కసారి సాష్టాంగపడి నాకు ఆరాధన చేస్తే ఈ లోకమంతా నీకు ఇస్తాను అంటున్నాడు. సాతాను అన్వాంటెడ్గా అక్రమ దారిలో, అక్రమ మార్గంలో వచ్చే ఆఫర్ని యేసు స్వీకరించలేదు. అదే ఆయన సిలువలో పొందిన విజయానికి ప్రథమ మెట్టని నేను చెప్పగలుగుతాను. కాబట్టి రాంగ్ రూట్లో వచ్చే ఆఫర్ని ఏది మీరు ఏం చేయకూడదంటే తీసుకోకూడదు. అది ఎంత డబ్బైనా సరే, ఎంత వెలబెట్టి కొనేదైనా సరే, దాని వెంటనే మనము తిరస్కరించాలి. నో చెప్పటానికి అలవాటు పడాలి. ఒక్కసారి మీరు నో చెప్తే నెక్స్ట్ ఆ నో చెప్పిన మాటకు దేవుడు నీకు రెండోసారి మరలా నీకు అద్భుతం చేస్తాడు. నీ దగ్గరకు వస్తాడు. నేను భలే నమ్మకమైన దాసురాలు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 2, రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనము దేవుడికి ఇవ్వాల్సిన మహిమను, దేవుడికి ఇవ్వాల్సిన వాటిని సాతాను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏండి, ఆరాధన ఎవరికి చేయాలి? దేవాది దేవునికే చేయాలా? దేవుడు ఒక్కడే పూజింపతగిన వాడు. ఎవరైనా సడన్గా నా పాదంలో పడితే సడన్గా కొంతమంది అలా కాళ్ళ పడిపోతారు. కాళ్ళ పడి, మన ఇండియా ఒక కల్చర్ అది కదా, ఒక పెద్దవాళ్ళని, కొంచెం వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి, కొంచెం పెద్ద ధరకు మనుషుల్ని కాలు మొక్కట అలవాటు. అది మన ఇండియా ఒక కల్చర్. కానీ అట్లా ఎవరైనా మొక్కితే నాకు ఎంత కోపం వచ్చేస్తో, ఎంత బాధ వచ్చేస్తో, వెంటనే పరిగెత్తకుండా వెళ్ళి ప్రభువాని క్షమించండి ప్రభు అని చెప్పి అడుగుతాను. ఎందుకంటే దేవుడికి చేయాల్సిన ఆ ఘనతను, మహిమను మనము డైవర్ట్ చేస్తూ మాత్రం దేవుడు అస్సలు సహించండి. శాపానికి గల కారణం ఏంటంటే, ఒక్క కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన కానుకను డైవర్ట్ చేయటం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. మీరు ఏ విషయంలో దొంగలిస్తున్నారు? కానుకల విషయంలో కాదా దొంగలిస్తున్నారు? మీరు శపించబడిన వాళ్ళు అంటున్నాడు. దేవుని మందిరానికి రావాల్సిన కానుక పక్కకు మరలించబడితే దేవుడు ఊరుకోడు. దేవుడికి ఇవ్వాల్సిందే, పేదలకు ఇవ్వాల్సిందే. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అలాగే సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇచ్చే తీరాలి. నేను ఒక IPS అధికారి ఇంటికి వెళ్తే అతను చెప్పిన సాక్షి నన్ను ఆశ్చర్యం కలుగజేసింది. రోజుకు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తాడట. సార్ అదేంటి సార్ లెక్క అన్నాను.
అంటే నా టైంలో కూడా దశమ ఇస్తున్నాను, ఎందుకంటే నేను కింద స్థాయిని దేవుడు పై స్థాయికి హెచ్చించాడు అన్నాడు. ఎంత వాస్తవం అండి. మీరు ఎంతమంది దేవుడికి సమయాన్ని ఇస్తున్నారు, ఆ సమయాన్ని దొంగలిస్తున్నారు. దేవుడు ఎలా ఊరుకుంటాడు? దేవుని బిడ్డలారా, చివరిగా సమయం, మన ధనము, మన బలము, దేవుడిచ్చిన సమస్తాన్ని దేవునికి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఈ విషయంలో ఆయన రోషం కలిగిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. చివరిగా ఒక వాక్యం మీకు చూపించి ప్రార్థన చేయబోతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21, 22 వచనాలు చదివితే, నేను ఈ జనులను నా కొరకు నిర్మించాను, వారు నా స్తుతిని చెప్పుదురు, నా యొక్క స్తుతిని ఎవ్వరికి ఇవ్వను అంటున్నాడు. అవును, దేవుని యొక్క స్తుతిని ఎవ్వరికినైనా ఇవ్వడు. దేవుడు మహిమను ఆయన ఎవ్వరికి ఇవ్వడు. ఆయన రోషం కలిగిన దేవుడు. దేవునికి రావాల్సిన మహిమ దేవుడికే చెందినగాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చదవండి. కనుక ఈరోజు మన దేశవ్యాప్తంగా అనేక మంది చేసే పొరపాటు అంటే దేవుని మొక్కపోయి, దేవుని ఆరాధించి, నిజ దేవుని ఆరాధించపోయి ఆయన మహిమ డైవర్ట్ అయిపోతుంది. ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రజలకు కలువిప్పు కలగాలని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. ఈరోజు స్వస్థంగా మాట్లాడి ఉన్నారు తండ్రి, మీరే ఆశీర్వదించండి, తాకండి, పరిశుద్ధాత్మతో నింపండి. సాతాను ఒక శోధన గ్రహించే మనస్సు దయచేయమని దీవించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు జయించేవారు, జయశాలులు. దేవుడు మన ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60:1-4.